హైదరాబాద్ నగరంలో పచ్చదనాన్ని పెంచడం కోసం జీహెచ్ఎంసీ యూబీడీ వింగ్ శతవిధాల ప్రయత్నం చేస్తుంటది. అనేక రకాల పార్కులను డెవలప్ చేయడమే కాకుండా అనేక ఖాళీ ప్లేస్లలో కూడా చెట్లను పెంచుతూ వాటిని డెవలప్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా కోనోకార్పస్ అంశం వచ్చింది. వీటిపైన అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు, నిజంగానే అలాంటి ఇబ్బంది ఉందా అనేటువంటి అంశాలను కనుక్కుందాం. జీహెచ్ఎంసీ యూబీడీ విభాగం అదనపు కమిషనర్ సుభద్ర ఐఏఎస్ ఆఫీసర్ గారు ఉన్నారు. మేడం, ఏ విధంగా మీ దగ్గర ఉండేటువంటి ఈ చెట్లను అంటే తొలగిస్తున్నారా? అనేక మంది ఆందోళన చెందుతున్నారు. మీకు ఏమైనా ఫిర్యాదులు వస్తున్నాయా? ఫిర్యాదులు అయితే వస్తున్నాయండి. ఇప్పుడు తొలగించడం అయితే లేదు. మేము గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ రాలేదు కాబట్టి తొలగించట్లేదు. ఓన్లీ ప్రూనింగ్ చేస్తున్నాం. ఏదైతే పుప్పొడి గురించి ప్రాబ్లం ఉందన్నారు కాబట్టి ప్రూన్ చేస్తే ఫ్లవర్స్ రావు, అప్పుడు పుప్పొడి ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఓన్లీ ప్రూనింగ్ చేస్తున్నాం టెంపరీగా. యూఆర్ నాట్ రిమూవింగ్ ఎనీ ట్రీస్. అంటే జీహెచ్ఎంసీ కూడా కొన్ని ప్రాంతాల్లో తొలగిస్తున్నట్టుగా లేదా కొన్ని చెట్లను తీసేస్తున్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియాలో కానీ మిగతా దగ్గర కానీ. ఇలాంటి వాటి దగ్గర నిజంగానే అట్లాంటివి ఏమైనా తొలగించారా ఇప్పటి వరకు? మీరు ఎక్కడ కూడా తొలగించలేదండి. తొలగించినవి కూడా ఓన్లీ డెడ్ ట్రీస్, మన మీడియన్స్ లో కొన్ని చెట్లు అయితే చనిపోయినాయో మిగతా చెట్లతో పాటు ఇవి కూడా తీసాం. కానీ స్పెసిఫిక్ గా కోనోకార్పస్ చెట్లు ఎక్కడ కూడా తొలగించలేదు, చనిపోయినవే తీసి ఉంటారు. అండ్ మిగతా దగ్గరలో ప్రూనింగ్ చేస్తున్నాం. చెట్లయితే ఎక్కడ రిమూవ్ చేయలేదు కోనోకార్పస్. జీహెచ్ఎంసీ కూడా హరితారంలో భాగంగా అనేక సంవత్సరాల పాటు ఏడాదికి 1 కోటి మొక్కలు 2 కోట్ల మొక్కలు నాటినటువంటి పరిస్థితి ఉంది. మీరు కూడా విస్తృతంగా నాటారు కదా. ప్రధానంగా ఎట్లాంటి ప్లేస్లను మీరు ఎంచుకున్నారు ఇలాంటివి నాటడానికి? నిజంగా అట్లాంటి ప్లేస్లలో ఏమైనా ఇబ్బంది ఉండే అవకాశం ఉందా ఈ పుప్పొడి వల్ల గానీ ఈ చెట్ల వల్ల గానీ? సోఫార్ అంత సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ మనకి ఎస్టాబ్లిష్డ్ గా లేదు. పుప్పొడి గురించి ప్రాబ్లం ఉన్నా కూడా మనం ఇప్పుడు ప్రూనింగ్ ఏదైతే చేస్తున్నామో దానివల్ల ఫ్లవరింగ్ రాదు. అప్పుడు మీకు అది కంట్రోల్ అవుతుంది. ఎవరైనా ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటే కూడా ఆల్మోస్ట్ ఆస్తమా ప్రోన్ పీపుల్ ఆల్రెడీ వాళ్ళకి ప్రాబ్లం ఉంటే తప్ప కొత్తగా అందరికీ ప్రాబ్లం అంటే ఇన్ జనరల్ అందరికీ ప్రాబ్లమాటిక్ కాదు ఇది. సో ఓన్లీ ప్రూనింగే చేస్తున్నాం అంతే. అంటే ప్రధానంగా ఈ చెట్లకు సంబంధించి కొద్ది కాలం అంటే కొద్ది సంవత్సరాల ముందు నుంచే వస్తుంది. జీహెచ్ఎంసీ మొక్కలను మీరే తయారు చేస్తారు, అంటే మీరే వాటిని మొక్కలను పెంచుతారు, ఆ తర్వాత తీసుకెళ్లి నాటుతుంటారు. వీటిని ఇంకా కొనసాగిస్తున్నారా మేడం? కోనోకార్పస్ చెట్లకు సంబంధించి ఏమైనా ఉందా, లేకపోతే ఎప్పటి నుంచి వీటిని నిలుపుదల చేశారు? సో 2 years బ్యాకే మనకి గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో నర్సరీలో పెంచట్లేదు, ఫర్దర్ ప్లాంటింగ్ చేయట్లేదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్రీస్ ని మాత్రం ఇట్లా ప్రూనింగ్ ద్వారా వాటిని కంట్రోల్ చేస్తున్నాం ఫ్లవరింగ్. ఫర్దర్ ప్లాంటింగ్ చేయట్లేదు ప్రస్తుతానికి. జీహెచ్ఎంసీకి ఎక్కడి నుంచైనా ఫిర్యాదులు అంటే ఇటీవల కాలంలో ప్రభుత్వ పెద్దలకు లేదా కొద్దిమంది నేతలు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటి నేపథ్యంలో మీకు ఏమైనా ఫిర్యాదులు అందాయా? ఒకవేళ వస్తే అట్లాంటి వాటిపైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? అంతేకాకుండా ఇప్పుడు చాలా వదంతులు వ్యాపించాయి కాబట్టి చాలా మంది చెట్లు కొట్టేస్తుంటారు. కొద్దిమందికి వీటి గురించి తెలుసు కాబట్టి ఆ చెట్లు కొట్టొద్దని మీకు ఫిర్యాదు చేస్తుంటారు. అట్లాంటప్పుడు ఎట్లాంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటారు? సో మామూలుగా చెట్లు కొట్టమని మనకి ఫిర్యాదులు వచ్చినప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో అప్లికేషన్ చేస్తారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రిఫరెన్స్ వస్తుంది జీహెచ్ఎంసీ ఏరియాలో చెట్ల కోసం. సో అప్పుడు మనం ఈచ్ చెట్టు మనం ఎగ్జామిన్ చేసి ఎన్ఓసి ఇస్తాం. సో అది స్పీషీస్ వైజ్ ఏమి ఉండదు. కోనోకార్పస్ కి స్పెషల్ గా మనం వెంటనే పర్మిషన్ ఇవ్వడం గానీ ఇంకో దానికి ఇవ్వకపోవడం గానీ ఉండదు. సో ప్రతి చెట్టుని చెట్టు వైజ్ చూసి ఆ చెట్టుకి ఏదైనా ప్రాబ్లం ఉండి చెట్టు వల్ల ప్రాబ్లం ఉంటే తప్ప రిమూవల్ కి మేము ఇవ్వము పర్మిషన్. సో ఫిర్యాదులు వచ్చినప్పుడు వాల్టా చట్టం ప్రకారం మిగతా చెట్లకి ఎలా అయితే చేస్తున్నామో దీన్ని కూడా అలాగే చేస్తాము. కోనోకార్పస్ కి స్పెషల్ గా ఏమీ లేదు. మేడం, మనం అనేక పార్కుల్లో కానీ రోడ్ సైడ్ కానీ చూస్తే చాలా ఏపుగా పెరిగి సెంటర్ మీడియంలో కానీ చెట్లు చాలా అందంగా కనబడుతున్నాయి. భవిష్యత్తులో వీటిని అంటే చాలా మంది కొట్టాలి అని అంటున్నారు. ఇట్లాంటి వాళ్ళ విషయంలో మీరు ఏ విధంగా సిటిజన్స్ కు తెలియజేస్తారు, ఎట్లా ఉండాలి అని? సో సిటిజన్స్ అందరికీ చెప్పేది ఒకటే అండి, ఇది చాలా అంటే మీకు ఈజీగా గ్రీన్ కవర్ వస్తుంది అండ్ ఒక గ్రీన్ కర్టెన్ లాగా ఇది పనికొస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద మీడియన్స్ అండ్ అవెన్యూస్ లో ఇది వరకు నాటడం జరిగింది. ఎప్పుడైతే ఈ కాంట్రవర్షియల్ ఇష్యూస్ వస్తున్నాయో అప్పటి నుంచి ప్లాంటింగ్ ఆపేసాం. సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ట్రీస్ ని ప్రూనింగ్ ద్వారా కంట్రోల్ చేస్తాము. అది ఒక మీకు టోపియరీ అని అంటారు, ఒక షేప్ ఆఫ్ కెనోపీ వస్తుంది. దాని ద్వారా దాన్ని కంట్రోల్ చేసి ఇంకా అందంగా వాటిని ఉంచుతాము. మిగతా ఫర్దర్ ప్లాంటింగ్ అవాయిడ్ చేస్తాము. బట్ ఎగ్జిస్టింగ్ వాటిని అయితే రిమూవ్ చేయము. వి విల్ కీప్ ఇట్. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో అనేక పార్కులను అదేవిధంగా రోడ్ సైడ్ కూడా ఈ చెట్లను నాటడం ద్వారా గ్రీనరీ పెంచేందుకోసం ప్రయత్నం చేశారు. గతంలో అనేక రోడ్ సైడ్ లో కూడా ఈ చెట్లను ఎక్కువగా పెంచడం ద్వారా గ్రీన్ కర్టెన్ ను కూడా డెవలప్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ భయాందోళన వల్ల అక్కడ చెట్లకు ఏవైతే పువ్వులు వచ్చి ఆ పుప్పటి రేణువులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందో వాటిని మాత్రం రాకుండా మేము ప్రయత్నం చేస్తాం. అయితే ఈ చెట్లను కొట్టే విషయంలో మిగతా చెట్లను ఏ విధంగా అయితే కొట్టినప్పుడు చర్యలు తీసుకుంటామో వాల్టా యాక్ట్ గానీ మిగతా యాక్ట్ల ప్రకారం వీటిని ఎవరైనా కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టేసినా కూడా అదే పద్ధతిలో వ్యవహరిస్తామని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవికుమార్తో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.